నాకు అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్‌ని చూస్తేనండి విపరీతంగా బాధ, కోపము, జాలి మన మీద మనకే. ఇవన్నీ మన మీద మనకే కలగాలి. ఇవన్నీ కలుగుతాయండి. ఎందుకు అంటే రీసెంట్‌గా డీలిమిటేషన్ అని ఒక ప్రాసెస్ మన భారతదేశంలో మొదలైంది. డీలిమిటేషన్ అంటే ఇట్స్ నథింగ్ బట్ లోక్‌సభలో ఉన్న స్థానాలను పెంచటం ఆన్ ద బేసిస్ ఆఫ్ పాపులేషన్. అది ఇప్పుడు ఇండియాలో కరెంట్గా నడుస్తున్న టాపిక్. దీని గురించి ఒక బ్రీఫ్ అండర్స్టాండింగ్ ఇస్తాను. ప్రతి 10 లక్షల మందికి ఒక ఎంపీ ఉండాలి అని చెప్పి రిప్రజెంటేషన్ ఇన్ పార్లమెంట్, ఎక్స్పెషలీ లోక్సభలో 2001 జనాభా ప్రాతిపదికన 2002 డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారము మనకు ప్రతి 10 లక్షల మంది పాపులేషన్కు ఒక ఎంపీ లోక్సభలో మన స్టేట్ని రిప్రజెంట్ చేస్తున్నారు. బేసికల్లీ ఫ్యామిలీ ప్లానింగ్ అనే ఒక కాన్సెప్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినప్పుడు చాలా నిబద్ధతతో, చాలా నిజాయితీగా దక్షిణ భారతదేశం ఫాలో అయింది. ఎందుకంటే దేశ ప్రగతి, మానవ జాతి ప్రగతిని దృష్టిలో పెట్టుకొని కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ చాలా నిజాయితీగా వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేశారు. టోటల్ ఫర్టిలిటీ రేట్ లెస్ దాన్ 2.1, నేషనల్ టార్గెట్ 2.1 అయితే మన సౌత్ ఇండియన్ స్టేట్స్ ఆర్ లెస్ దాన్ 2.1, సమ్టైమ్స్ ఇట్ ఈస్ లెస్ దాన్ 1.5 ఇన్ ద కేస్ ఆఫ్ కేరళ. ఇవన్నీ దేశం కోసము, మానవ జాతి కోసం చేసిన త్యాగాలండి ఈ రాష్ట్రాలు. తెలుగు జాతి, తమిళ జాతి, మలయాళము, కన్నడ, ఈ 4 జాతులు ఈ దేశానికి చేసిన సేవ ఎంత అంటే అన్లిమిటెడ్. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ డీలిమిటేషన్ ప్రొసీజర్ చేయడానికి సంసిద్ధమైంది, అది కూడా 2025 పాపులేషన్ బేసిస్ మీద. అంటే ఫ్యామిలీ ప్లానింగ్ అనేది మన దక్షిణ భారతదేశంలో ఫాలో అయినంత గొప్పగా ఉత్తర భారతదేశంలో వాళ్ళు చెయ్యలేదు. వాళ్ళ ప్రభుత్వాలు చేయలేదు, వాళ్ళ మతము, వాళ్ళ ఛాందసవాదం ఇవి వాళ్ళని దే డి నాట్ అలౌ దెమ్ టు డూ ద ఫ్యామిలీ ప్లానింగ్. సో వాళ్ళకు ఒక్కొక్కరికి విపరీతంగా పిల్లలు ఉన్నారు, ఆ జనాభా ఎక్కువ ఉంది. ఇప్పుడు జనాభా ఎక్కువ ఉందంటే వాళ్ళకు ఎక్కువ లోక్సభ స్థానాలు వెళ్తాయి. ఎక్కువ లోక్సభ స్థానాలు వెళ్ళినప్పుడు వాళ్ళు చట్టసభలో వాళ్ళ రిప్రజెంటేషన్ టూ మచ్ ఉంటుంది. అంత పెద్ద రిప్రజెంటేషన్ మన సౌత్ ఇండియా రిప్రజెంటేషన్ తక్కువ అయిపోయినప్పుడు, వాళ్ళ రిప్రజెంటేషన్ పెరిగినప్పుడు చట్టసభల్లో మనకు రావాల్సినవి మనకు రావు, మనం మాట్లాడాల్సినవి మాట్లాడలేము. మన విలువ గణనీయంగా తగ్గుతుంది, సంఖ్యాబలంగా తగ్గుతుంది. మన క్వాంటిటేటివ్ డిక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ సౌత్ ఇండియా విల్ బి సీన్ ఇన్ పార్లమెంట్. దీన్ని ఖచ్చితంగా పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కడు ఖండించాల్సిన విషయం. ప్రభుత్వము కొత్త మెట్రిసెస్తో రావాలి. పార్లమెంట్లో రిప్రజెంటేషన్, ఈక్వల్ రిప్రజెంటేషన్ ఫర్ ఆల్ ద స్టేట్స్, ఆర్ పాపులేషన్ బేస్డ్ రిప్రజెంటేషన్ ఇన్ ఆల్ ద స్టేట్స్, ఆర్ పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్, సేమ్ అమౌంట్ ఆఫ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఫర్ ఆల్ ద స్టేట్స్ ఇన్ ద పార్లమెంట్. ఇలా 4-5 కాన్సెప్ట్స్ పార్లమెంట్ ముందర ఉన్నాయి. కానీ దే ఆర్ ట్రయింగ్ టు టేక్ అప్ ద పాపులేషన్ యాజ్ ఎ మెట్రిక్ ఫర్ ద ఇంక్రీజ్ ఇన్ ద లోక్సభ సీట్స్. దీని గురించి ఎవరు మాట్లాడాలి? పాపులేషన్ పెరుగుతుంది నార్త్ ఇండియాలో, తగ్గిపోయింది సౌత్ ఇండియాలో. ఇప్పుడు సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది. ఎవడు మాట్లాడాలి? ఒక్కడు నోరు తెరిచాడు. తమిళనాడు ప్రభుత్వం నోరు తెరిచింది, స్టాలిన్ గారి నేతృత్వంలో నోరు తెరిచారు. ఆయన వాళ్ళ తమిళనాడు వాళ్ళని అప్రిషియేట్ చేయాలండి. వాళ్ళు ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారంటే వాళ్ళు తమ జాతిని, తమ విలువల్ని, తమ యొక్క ఐడెంటిటీని కాపాడుకోవాలి అన్నప్పుడు అఖిల పక్షం పెట్టారండి. వాళ్ళు బద్ధ శత్రువులు, అన్నా డిఎంకే టీవీకే పార్టీలు బద్ధ శత్రువులైన తమిళ జాతి, దక్షిణ భారతదేశ జాతి, ద్రావిడ జాతి అభ్యున్నతి కోసం అఖిలపక్షం పెట్టి ఒక తీర్మానం చేశారు. మనకు సీట్స్ తగ్గడానికి వీలు లేదు, తగ్గే పరిస్థితే వస్తే మనము తెగించాలి, పోరాడాలి, ఉత్తర భారతదేశానికి మనమేంటో చూపించాలనే స్టేజ్కి వెళ్ళిపోయారు. మన వాళ్ళు ఏంటి సార్, వాళ్ళు రిక్వెస్ట్ పంపించారు ఆంధ్రప్రదేశ్కి. దెర్ ఈజ్ జీరో రెస్పాన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ రిగార్డింగ్ రిప్రజెంటేషన్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ లోక్సభ. మన ఆంధ్రప్రదేశ్ ఇంత దారుణంగా ప్రవర్తించడానికి గల కారణాలు ఏంటో నాకు తెలియదు. డిఎంకే ఎన్డీఏ కూటమిలో ఉన్నంత మాత్రాన దక్షిణ భారతదేశంలో ఉంటున్న మనము మన రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మన దేశ ప్రయోజనాలు, మన జాతి ప్రయోజనాలను తాకట్టు పెట్టే హక్కు మనకు లేదన్న విషయం ఈ పార్టీలకు తెలీదా? రాజకీయ పార్టీకి ఫస్ట్ ప్రజలు, ఆ తర్వాతనే రాజకీయాలు. ఎప్పుడైతే రాజకీయాలు ముందు లైన్కి వస్తాయో
ప్రజలు వెనక్కి వెళ్ళిపోతారండి. ఎన్డీఏని ప్రశ్నించే దమ్ము ధైర్యం చేయలేని పరిస్థితి ఈవేళ మన ఆంధ్రప్రదేశ్ పార్టీ. లాస్ట్కి రేవంత్ రెడ్డి కూడా, ఆయన కూడా నాకు నా తెలంగాణ జాతి ముఖ్యము, ఖచ్చితంగా దీని గురించి డిబేట్ జరగాలి, నేను పార్టిసిపేట్ చేస్తా అని చెప్తున్నాడు. వెరాస్ టీడీపీ అండ్ జనసేన ఆర్ కీపింగ్ దేర్ మౌత్ షట్. అది ఎలా? నాకు నా రాష్ట్రం, నా ఆంధ్రజాతి తెలుగు గౌరవం ఇంపార్టెంట్. తెలుగు గౌరవమే ప్రధానంగా ఏర్పడిన పార్టీ ఇది. తెలుగు జాతిని ఉద్దేశించి ఢిల్లీలో గజగజలాడించిన ఎన్టీ రామారావు, వైఎస్ఆర్ లాంటి వాళ్ళు ఉన్న దేశం ఆంధ్ర రాష్ట్రం ఇది. అటువంటి రాష్ట్రంలో ఇవాళ మాకు అన్యాయం జరుగుతుందని నోరు తెరవలేని పరిస్థితి. ఒకడు నోరు తెరిస్తే వాడితో చెయ్యి కలపలేని పరిస్థితి. ఎందుకు మనకి ఈ సమస్యలు? ఎందుకు మనకి ఈ కష్టాలు? ఫస్ట్ ప్రభుత్వం నోరు తెరవాలి. ఆంధ్రప్రదేశ్ స్టాండ్ ఏంటో ప్రపంచానికి తెలియజేయాలి. మనకు అన్యాయం జరిగితే మాట్లాడాలి. చట్టసభల్లో మనకు సరైన రిప్రజెంటేషన్ లేకపోతే ఇంకా మనం బ్రతికి వేస్ట్ అండి. మనకు వాడిచ్చిందే తీసుకోవాలి, ముష్టి వేసిందే తీసుకోవాలి. అడగడానికి అవకాశం లేదు. అడిగితే లోపల పిలిచి ఏం చేస్తారో వాళ్ళకే తెలీదు. అది పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు చట్టసభల్లో ఏం జరిగిందో దేశానికి తెలుసు. కెమెరాలు ఆఫ్ చేసి మన రాష్ట్ర విభజన చేసిన ఈ సెంట్రల్ గవర్నమెంట్స్ మన సంఖ్య పడిపోతే ఇక మనం పరిస్థితి ఏంటి అనేది మీరు చూస్తున్న మీరే ఆలోచించుకోవాలి. నిజంగా మీరు కూడా నా వర్షన్కి సపోర్ట్ చేస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లలో తెలియజేయండి. అండ్ ఈ దక్షిణ భారతదేశ ఐక్యతను, బలాన్ని దేశానికి చూపించాలి. ఈ దేశ సమగ్రత మన ఫస్ట్ పాయింట్, దక్షిణ భారతదేశ రక్షణ మన సెకండ్ పాయింట్, ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం మన థర్డ్ పాయింట్. దీన్ని మీరు ఏకీభవిస్తారని నేను కోరుకుంటున్నాను.